అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగము ఫిబ్రవరి 6 శుక్రవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము అశుభ సమయాలు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. ప్రతి ఉదయం ఒక అవకాశం, నిన్నటి భారాన్ని వదిలివేయడానికి, కొత్తగా మొదలు పెట్టడానికి. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఫిబ్రవరి 6, 2026 వారం శుక్రవారము. స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వవసు నామ సంవత్సరము, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసము, కృష్ణపక్షం. సూర్యోదయము 6:50 సూర్యాస్త సమయము 6:09, చంద్రోదయము 10:16, చంద్రాస్త సమయము 10:09. ఈరోజు తిథి పంచమి. ఫిబ్రవరి 6 రాత్రి 12:22 నుంచి ప్రారంభమయ్యి ఫిబ్రవరి 7 రాత్రి 1:18 వరకు పంచమి తిథి ఉంటుంది. తదుపరి షష్ఠి తిథి ప్రారంభమవుతుంది. నక్షత్రము హస్త. ఫిబ్రవరి 5 రాత్రి 10:57 నుంచి ఫిబ్రవరి 7 రాత్రి 12:23 వరకు ఉంటుంది. తదుపరి చిత్తా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి కన్యా రాశి. ఈ రోజు జన్మించిన వారు అందరూ కన్యా రాశి కిందకి వస్తారు. యోగము ధృతి. ఫిబ్రవరి 6 రాత్రి 12:03 నుంచి ఫిబ్రవరి 6 రాత్రి 11:35 వరకు ఉంటుంది. తదుపరి శూల ప్రారంభమవుతుంది. కరణము కౌలవ. ఫిబ్రవరి 6 మధ్యాహ్నం 12:45 వరకు. తదుపరి తైతుల. ఫిబ్రవరి 7 రాత్రి 1:19 వరకు. తదుపరి గరిజ. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము ఉదయం 7:51 నుంచి ఉదయం 9:33 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:06 నుంచి ఉదయం 9:51 వరకు. మరలా మధ్యాహ్నం 12:52 నుంచి మధ్యాహ్నం 1:38 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలము ఉదయం 11:05 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు. గుళిక కాలము ఉదయం 8:15 నుంచి ఉదయం 9:40 వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు శుభ సమయాల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము ఉదయం 5:15 నుంచి ఉదయం 6:03 వరకు. అమృతకాలము సాయంత్రం 6:01 నుంచి రాత్రి 7:42 వరకు ఉంటుంది. గోధూలి ముహూర్తం సాయంత్రం 6:05 నుంచి సాయంత్రం 6:31 వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2:22 నుంచి మధ్యాహ్నం 3:07 వరకు. అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నం 12:08 నుంచి మధ్యాహ్నం 12:52 వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము నారదుని శాపం వల్ల. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, ద్రౌపది వస్త్రాపహరణం ఎక్కడ జరిగింది? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున ధనిష్ట కార్తె. పంచాంగం ప్రకారం ఈ రోజు మంచిదైనా అంటే ఈ రోజున మంచి రోజేనండి. పెళ్లి చూపు లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి, ఆపరేషన్స్ లాంటివి చేయించుకోవటానికి, వ్యాపార వాహన ప్రారంభ పనులు చేసుకోవటానికి, రిజిస్ట్రేషన్స్ లాంటివి చేయించుకోవడానికి, ప్రయాణాలకు, అన్నప్రాసన, నామకరణం, బోరింగ్ పనులు చేసుకోవటానికి, చిన్నపిల్లలను ఉయ్యల్లో వేయటానికి, నూతన ఉద్యోగంలో చేరుటకు, ఏదైనా ఎగ్జామ్స్ లాంటివి వాటికి ఫీజు అనేది కట్టుకోవడానికి, ఇలా రోజువారీ పనులు, సాధారణ పనులు చేసుకోవడానికి అయితే ఈరోజు పంచాంగం ప్రకారం చాలా బాగుంది. చంద్రబలం ఉన్నటువంటి రాశిలో మేష, కర్కాటక, కన్య, వృశ్చిక, ధనస్సు మరియు మీన. తారాబలం ఉన్న నక్షత్రాలు అశ్విని, కృతిక, మృగశిర, ఆరుద్ర, పుష్యమి, మక, ఉత్తర పాల్గొని, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతభిష మరియు ఉత్తరాభాద్ర. ఇక్కడ తెలియచేసినటువంటి ఈ నక్షత్రాలకు ఫిబ్రవరి 7 రాత్రి 12:23 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి ఫిబ్రవరి 6 శుక్రవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియజేసినటువంటి అశుభ సమయం సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకున్నటువంటి పనిలో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.